హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ క్యూబ్ రూట్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం వితిన్ సెకండ్స్లో. జస్ట్ మనకు 1 to 10 క్యూబ్స్ వస్తే మనం ఎంత పెద్ద క్యూబ్ రూట్ ఇచ్చినా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి 1 క్యూబ్ ఇస్ 1, 2 క్యూబ్ ఇస్ 8, 3 క్యూబ్ ఇస్ 27, 4th క్యూబ్ ఇస్ 64, 5 క్యూబ్ ఇస్ 125, 6 క్యూబ్ ఇస్ 216, 7 క్యూబ్ ఇస్ 343, 8 cube is 512, 9 cube is 729, 10 cube is 1000. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్ 2 వచ్చిన దగ్గర 8 వచ్చింది, అలాగే 8 వచ్చిన దగ్గర 2 ఉంది. చూడండి, ఇదొకటే, ఇది నెక్స్ట్ 3 వచ్చిన దగ్గర 7 వస్తుంది, 7 వచ్చిన దగ్గర 3 వస్తుంది. ఈ 2 ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనం నెక్స్ట్ మిగతా అన్ని 1 దగ్గర 1, నెక్స్ట్ 4కి 4 వస్తుంది, 5కి లాస్ట్ డిజిట్ 5, 6కి 6 వస్తుంది, నెక్స్ట్ 9కి 9, 0 0. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం సాల్వ్ చేద్దాం. సో దాంతో మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఇక మనం ఎలానో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు 4096, క్యూబ్ రూట్ ఆఫ్ 4096. లాస్ట్ డిజిట్ 6 ఉంది. సో లాస్ట్ డిజిట్ 6 ఉంటే మనకు 6 వస్తుంది. సో లాస్ట్ 6 మనం స్ట్రైక్ ఆఫ్ చేసుకోవాలి. క్యూబ్ రూట్లో లాస్ట్ డిజిట్ మనకు అవసరం లేదు, అది కట్ చేసుకోవాలి మనం. జస్ట్ ఇది ఒకటే 4కి పర్ఫెక్ట్ క్యూబ్ ఎక్కడ ఉంది? 1 క్యూబ్ ఇస్ 1, 2 క్యూబ్ ఇస్ 8. వీటి మధ్యలో ఆన్సర్ వస్తుంది. సో వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్? వీటి రెండింటిలో మధ్యలో ఉంటుంది. సో లీస్ట్ నెంబర్ వచ్చేసి 1. సో ఆన్సర్ ఇస్ 1. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ 16. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 39304. సో లాస్ట్ డిజిట్ 4 ఉంది. 4 ఉంటే మనకి 4 లాస్ట్ డిజిట్. లాస్ట్ 3 నెంబర్ స్ట్రైక్ ఆఫ్ చేసుకొని 39 ఉంది. 39 దేని మధ్యలో ఉంది? 27 and 64 మధ్యలో ఉంది. సో లీస్ట్ నెంబర్ 27 లీస్ట్ నెంబర్ ఉంది. సో 3 క్యూబ్ ఇస్ 20, రెండింటి మధ్యలో ఉంటుంది ఆన్సర్ వచ్చేసి. సో ఇక్కడ 34 ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ 2 ఉంది. 2 ఉంటే మనకి 8, 2 ఉంటే 8. సో ఇక్కడ 8 వస్తుంది లాస్ట్ డిజిట్. నెక్స్ట్ స్ట్రైక్ ఆఫ్ చేసుకోవాలి లాస్ట్ 3 డిజిట్స్. 195 దేని క్యూబ్ రూట్లో ఉంది? 125 and 216. సో ఏదైతే లీస్ట్ నెంబర్ అది తీసుకోవాలి. 5 క్యూబ్ ఇస్ 125. సో 5 we have to take 5. 58 is the answer.